చేస్తానమ్మా. అత్తయ్య చెప్పండి. చీరలు అయితే బాగున్నాయి. మా అబ్బాయి బుక్ చేశాడంట. అంటే బాగున్నాయమ్మా చీరలు, బాగా లైట్ వెయిట్. ఆంటీ ఎంత బాగున్నాయో చీర. అవునులే, బాగుంది అందంగా, చాలా బాగుంది అన్నారు అందరూ. నన్ను కూడా మా ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నారు. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్నారు. చీర కూడా బాగుంది. అవును, నా చీర కూడా నాకు అసలు ఒంటికి అతుక్కున్నట్టుగా బాగుంది. అసలు లైట్ వెయిట్, అసలు ఒంటి మీద చీర ఉన్నట్టే లేదు. మంచి సెలక్షన్ చేశారు కదా ఈసారి మాత్రం, ప్రతిసారి కన్నా బాగుంది. RRS కలెక్షన్స్ అంట. ఇన్స్టాగ్రామ్ లోనే షాప్కి వెళ్ళా, మనం షాప్కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తామని మ్యారేజ్ డే కి బట్టలు తెమ్మంటే RRS అని ఇన్స్టాగ్రామ్ లో పేజీ ఉందంట. ఆ పేజీలో చూసి బుక్ చేశాడు. అసలు ఫస్ట్ టైం ఇంత మంచి చీరలు బుక్ చేశాడు ఆయన పెళ్ళైన తర్వాతే కదా. సో వాళ్ళ పేజ్ లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. చీర అయితే అసలు ఒంటి మీద ఉన్నట్టే లేదు అసలు, చాలా బాగుంది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆ పేజ్ ని కింద ట్యాగ్ చేస్తున్నాను. మంచి సెలెక్షన్స్ పిల్లలకి కానీ మంచి మంచి కలెక్షన్ ఉంది. ఒక్కసారి వెళ్ళి పేజ్ చెక్ చేయండి, చాలా బాగా నచ్చుతాయి మీకు. ఒక విషయం చెప్పనా, నేను రోడ్డు మీదకి వెళ్ళా కదా ఇవాళ. అవును, ఏమైంది? వెళ్ళాను కదా, ముగ్గురు వరుసన ఉంటారు కదా మన చెట్టు కింద. బొబ్బస్కాయల అబ్బాయి, జామకాయల అబ్బాయి, సోడా బండి, అందరు వరుసన ఉంటారు కదా. ఈ ఇద్దరికి మైకులు ఉన్నాయి కదా, ముగ్గురికి మైకులు ఉన్నాయిలే. ఒక అబ్బాయి చిన్నగా పెట్టుకుంటాడు. వాళ్ళ ముగ్గురికి ఉన్నాయి. అల్లం అబ్బాయికి ఉంది, ఆ అబ్బాయికి ఉంది, ముగ్గురికి ఉంది. ఆ కూరలో వచ్చింది. ఏందబ్బాయి నువ్వు ఎప్పుడు సౌండ్ బాగా పెద్ద పెట్టుకుంటావు, నీకేం చికాకు అనిపించదా అని అడిగింది. ఆ కూరలామ అడిగింది ఈ అల్లం అమ్మే అబ్బాయిని. దీన్నేం చూసేవాళ్ళే, మా ఇంట్లో ఇంతకన్నా పెద్దగా మోగుద్ది, నాకు అలవాటు అయిపోయింది అన్నాడు. ఈ బొబ్బస్కాయల అబ్బాయి, ఏందమ్మా నువ్వు పొద్దుపోయేదాకా అమ్ముతావు ఆకుకూరలు అంటే, నాకు ఇంటికి పోతే ఏం తోస్తుందయ్యా, ఇంట్లో ఎవరు లేదు కదా, అందుకని రోడ్డు మీద ఉంటే హాయిగా ఉంటది, నేను రోడ్డు మీద ఉంటాను. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కష్టం. ఇంట్లో వాడికి భార్యతో కష్టం, ఇంట్లో ఎవరు లేక కష్టం. అట్లా ఇవన్నీ భరించడానికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కష్టం. అలా ఉన్నాయి, ఎవరి కష్టాలు వాడే. నీ కష్టాలు నీయే, నా కష్టాలు నాయి. అది డాడీ వీడియో కాల్ చేశాను. డాడీ నువ్వు ఎందుకు రాలేదు డాడీ? నువ్వు రాలేదని నానమ్మ అసలు మౌనంగా పడుకుంది డాడీ. డాడీకి మీటింగ్ ఉందంట తల్లి, అందుకే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళాడుగా. డాడీ మీటింగ్ అయిపోయిందా? మీటింగ్ అవ్వలేదంట, ఇంకా 12 అయిందంట అయిపోయేసరికి. పాపం 12. ఎప్పుడు వస్తావు? సాటర్డే. హ్యాపీ మ్యారేజ్ డే డాడీ. థ్యాంక్స్ చెప్పాడు మీకు. అత్తయ్య ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఏనా ఎందుకు వెయిటింగ్? పిల్లలు అమ్మాయి అందరు డల్ అయ్యారయ్యా. ఏం కాదు నాన్న, ఏం కాదు, అర్థమైద్దిగా, అమ్మాయికి కూడా తెలుసుగా. పని కదా ముఖ్యం. మరి మీరిద్దరు సంతోషం ఉంటే రేపైనా జరుపుకోవచ్చు కదా. మనసులో ఉండాలి అంతే ప్రేమ అనేది. ఓకే మరి, ఓకే బాయ్ మా, మరి బాయ్.